మహోన్నతుడైన దేవుని నామానికి నిత్యము మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు యాకోబు పత్రిక మొదటి అధ్యాయం. ఈ యాకోబు పత్రిక బహుశా క్రీస్తు శకం 45-50 సంవత్సర కాలాల్లో రాయబడి ఉంటది. కొత్త నిబంధనలో యాకోబు అనే పేరు గలవారు 4 కనబడతారు. యోహాను తోబుట్టు 12 మంది శిష్యుల్లో ఒకడు అయినటువంటి యాకోబు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనంలో కనపడుతుంది. అల్ఫై కొడుకు 12 శిష్యుల్లో ఒకడు. అది మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. 12 శిష్యుల్లో ఒకడైన యోధా యొక్క తండ్రి. లూకా సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. యేసుక్రీస్తు తమ్ముడైనటువంటి యాకోబు. ఈయన మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలో కనపడతారు. ఈ యొక్క పత్రిక రాసింది యేసుక్రీస్తు తమ్ముడైనటువంటి యాకోబు. అసలు ఎందుకు ఈ పత్రిక రాశాడు, ఎవరికి రాశాడు అనంటే, చెదిరిపోయినటువంటి 12 గోత్రాల్లో ఉన్న యూదులకు రాయడం జరిగింది. ఎందుకు రాశాడు అనంటే, నమ్మకాన్ని రుజువు చేయడం అనే ఈ లేఖ ముఖ్యాంశం. నమ్మకం నిజమైనదో కాదో అది విషమ పరీక్షల వల్ల, దేవుని వాక్యానికి విధేయత చూపించడం వల్ల, సంఘములో ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా, నోటి మాటల ద్వారా రుజువు అవుతుందని ఈ యొక్క లేఖ యొక్క ముఖ్య ఉద్దేశం. నేటి ధ్యానం మొదటి అధ్యాయంలో ఈ చెదిరిపోయినటువంటి 12 గోత్రాల వారికి రాస్తున్నటువంటి ఈ లేఖ నేటి దినాన్న మనకు కూడా ఆధ్యాత్మికంగా ఎంతో అవసరమై ఉన్నది. మనిషి జీవితంలో విషమ పరీక్షలు వస్తాయి. మీరు అలాగున్న విషమ పరీక్షలు వచ్చినప్పుడు దాన్ని ఆనందంగా ఎంచండి అని మాట్లాడుతూ ఉన్నాడు. విషమ పరీక్షలు వచ్చేయనంటే ఉన్నది ఉన్నట్లుగా చూస్తే అది ఆనందంగా ఉండదు. కానీ అది తీసుకువచ్చే మంచి ప్రతిఫలాలను మాత్రం మనం గమనించగలిగితే ఆధ్యాత్మికంగా ఆనందాన్ని మనం పొందుతామనేది రుజువే. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ప్రభు చెప్తారు, మీకు సమాధానం కలగాలని మాటలు చెప్తున్నాను. మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను అని. విషమ పరీక్షలు దుఃఖం కలిగిస్తాయి కానీ మనల్ని మరింత మంచివారిగాను, మరింత ఆధ్యాత్మికంగా, నమ్మకంలో మరింత బలవంతులుగా చేయటానికి దేవుడు అవలంబించిన విధానమే ఈ యొక్క విషమ పరీక్షలో అబ్రహాము గెలుపొందాడు. అద్భుతం. తర్వాత దేవుడు ఆయన్ను పరిపూర్ణంగా ఆశీర్వదించాడు. మన జీవితంలో కూడా భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్లాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటి భయంకరమైన పరిస్థితి, బ్రతకలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం, తినలేకపోతున్నాం, మనశ్శాంతిగా పడుకోలేకపోతున్నాం. ఏంటి ఇంత భయంకరంగా నా బ్రతుకుంది, బ్రతకడం కంటే చచ్చిపోతే మంచిది అని మన జీవితం ఒక్కొక్కసారి విసుగు చెందిన పరిస్థితి కనబడుతుంది. అయినా సరే ప్రభు కొరకు నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనంలో అంటారు, నా బ్రతుకునందు నాకు విసుగు పుడుతుంది అని. తన బ్రతుకు మీద తనకి విసుగు వచ్చేసిందట. తను అనుభవిస్తున్న ఆ బాధకరమైన పరిస్థితి, ఆ పుండ్లు మారడం, మరలా రావడం, రసి కారడం, దాన్ని క్లీన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. తన బ్రతుకు మీద తనకి అసహ్యం పుట్టింది, విసుగొచ్చేస్తుంది.
కానీ ఆ విషమ పరీక్షలో ప్రభును దూషించలేదు, ప్రభు కొరకు నిలబడ్డాడు. యెహోవా ఇచ్చును యెహోవా తీసుకున్నాడు, ఆయనకే మహిమ అన్నాడు. అందుకనే విషమ పరీక్షలో గెలుపొందాడు కనుకన రెండంతల ఆశీర్వాదమును స్వతంత్రించుకోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో కలుగుతున్న ఏ భయంకరమైన పరిస్థితి అయినా అది ఒక భయంకరమైన విషమ పరీక్ష అని గుర్తుపెట్టుకో. ఈ విషమ పరీక్షలో నీకు రెండంతల ఆశీర్వాదము దాగి ఉంది. దాని కొరకు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకో. మనుషుల నిందల, అవమానాల, లేనిపోని చికాకుల, బయటికి చెప్పుకోలేని మానసికమైన ఒత్తిడి, గలివిల, కుటుంబంలో నిందల, భార్య భర్తల మధ్యలో గలివిలు కలుగుతూ ఉందా? ఏమీ అర్థం కాకుండా ఒక అయోమయమైన జీవితం నువ్వు అనుభవిస్తున్నావా? ఏం పర్వాలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే నువ్వు ఓర్పు కలిగి ఉండాలని చెప్తున్నారు. అందుకనే ఓర్పును తన క్రియను కొనసాగింప చేయనీయండి. ఏ విషయంలో కూడా కొదువు లేని వారిగా ఉండేటట్లుగా. అంటే ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న పరిస్థితిలో ముందుకు సాగునట్లుగా దేవుడు రాబోయే దినాల్లో రెండంతల ఆశీర్వాదం నీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని గమనించి ఓర్చుకొని ముందుకు సాగు. చాలా చాలా విషయాలు ఇందులో చెప్తున్నారు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వారు ప్రభువుని అడగండి. ఆయన గద్దించకుండా ధారాళంగా దయచేసేవాడు. జ్ఞానం లేకపోతే కుటుంబం కట్టబడదు. జ్ఞానం లేకపోతే ఒక ఇంటి పరిస్థితి స్థిరపరచబడతాం. దేవుడు ధారాళంగా దయచేస్తాడు. జ్ఞానం లేక ఈరోజు కుటుంబాలు కట్టబడలేదు, విడిపోతున్నారు, విడాకులు అంటున్నారు. ఎప్పుడు గొడవలే. కారణం తెలుసా? జ్ఞానం లేదు. ఆ సహోదరుడికి జ్ఞానం లేక ఆ ఇంట్లో సరైన సమాధానము లేదు. ఖచ్చితంగా ఇది చదువుకున్న వారికే అని అనుకుంటారు. కాదు. ఇది చదువుకున్న వారి కొరకు కాదు, దేవునిలో సరిగా లేని వారికి కూడాను, భక్తి చేయలేని వారికి, కుటుంబంలో సమాధానం లేకుండా ఉండే వారికి, అందరికీ జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే జనులు నశించిపోతారట. అందుకని జ్ఞానం కావాలి. ప్రభుని వేడుకొనండి. దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని దయచేస్తాడు. అయితే ప్రభుని అడిగినప్పుడు నువ్వు నమ్మకంతో అడగాలి. అనుమానిస్తే ఆ వ్యక్తికి ఏమి ప్రయోజనం ఉంటది? గాలికి ఎగిసిపడే సముద్ర కెరటాల్లాగే ఉంటది తప్ప ఏమి ప్రయోజనం ఉండదు అని చెప్తున్నాడు. ఆ మనిషి ప్రవర్తన చంచలంగా ఉంటది, స్థిరంగా ఉండదు కదా. అందుకని ఏమీ పొందుకోలేడు. ప్రభునందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా ప్రభు వల్ల దొరుకుతుందని నమ్మితే తప్పకుండా దొరుకుతుంది. గౌరవం లేని సహోదరుడు తనకు కలిగినటువంటి స్థాయిని బట్టి అతిశయించాలని, ఆస్తిపరుడైన తన సహోదరుడు తనకు వచ్చిన అగౌరవాన్ని బట్టి అతిశయించాలని. అంటే కలిగి ఉన్న దానిని బట్టి కాక, అతను ఒకప్పుడు ఏమి కలిగి ఉన్నాడో దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. ఉన్నత స్థాయి అంటే దేవుడు క్రీస్తులో నమ్మకం ఉంచిన పేదలను, విద్య లేని వారిని గొప్ప స్థితికి హెచ్చించాడు. వారిని ఆయన తన సొంత పిల్లలుగా చేసుకుని వారిని ఒక దివ్యమైన భవిష్యత్తు కోసం ఎన్నుకున్నాడు. అందుకనే క్రీస్తులో ధనికుడని, పేదవాడని గాని, దాసుడని గాని, యజమానుడని కాని, విద్యావంతుడని గాని, విద్య లేనివాడని గాని ఏమీ తేడా లేదు. పేదవాడు దీని గురించి, క్రీస్తులో తనకున్న ఉన్నత స్థితిని గురించి గొప్ప ఆనందం, సంతృప్తి అనుభవించాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి ప్రభులో ఆనందించాలి. ప్రభులో నమ్మకంగా సాగిపోవాలి. ఎందుకు? భయంకరమైన ఎండ వచ్చినప్పుడు గడ్డి వాడిపోతుంది, దానికున్న అందం అంతా పోతుంది.
గడ్డి పువ్వుకున్న అందమంతా కోల్పోతుంది. అలాగే ఆస్తిపరుడు తన వ్యవహారాల్లో నిరసించిపోతాడని, బలహీనం అయిపోతాడని, తన ప్రయత్నాలన్నీ విఫలం అయిపోతాడని వీటిని గుర్తుపెట్టుకోక దేవునిలో నమ్మకంగా సాగాలని చెప్తున్నారు. మనిషి జీవితంలో విషమ పరీక్షలు వచ్చినప్పుడు ఎవరైతే ఓర్చుకుంటారో వారు ధన్యులు. ఎందుకంటే ఆ పరీక్షకు నిలిచిన వ్యక్తివైతే మెప్పు పొందుతావు. ఆ మెప్పు తర్వాత దేవుడు జీవ కిరీటమును అనుగ్రహిస్తాడు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి అలాంటి పరీక్షలు కలుగుతాయి. వారికి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవుని చేత నువ్వు ప్రేమించబడుతున్నావు. అందుకని ఇలాంటి విషమ పరీక్షలు కూడా నీ జీవితం వెళుతుందని నీకు అర్థమవుతుందా? దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను పట్టించుకోలేదు, దేవుడికి నా మీద చిరుకొన్నేసేసినట్టున్నాడని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. గాని కారణం అది కాదు. నువ్వు దేవుని చేత ప్రేమించబడుతున్నావు. అబ్బా, ఎంత మంచి మాట! అంటే నా జీవితంలో, నీ జీవితంలో ఇలాంటి విషమ పరీక్షలు కలుగుతుంటే, బయటికి చెప్పుకోలేనటువంటి నలుగుబాటు కలుగుతూ ఉంటే దేవుని చేత ప్రేమించబడుతున్నావా? అలాగైతే మరింతగా రాని, ఏం పర్లేదు. దేవుని చేత మరి ఎక్కువగా ప్రేమించబడతామనేది అర్థమవుతున్నప్పుడు ఎన్ని పరిస్థితులు మన జీవితంలో వచ్చినా ఏమీ బెంగలేదు. ఈ మాట వింటున్న దేవుని ప్రజలారా, గ్రహించగలుగుతున్నావా? మనోనేత్రములు తెరవబడ్డాయా? దేవుని బిడ్డగా నీ జీవితంలో కలుగుతున్న పరిస్థితులన్నీ దేవుని చేత అనుమతించబడ్డాయి. ఎందుకు? అందరికి కాదు, ఆయన ప్రేమించే వారికి. అందుకనే లేఖనాల్లో ఏం రాయబడిందో తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూర్చబడి జరుగుచున్నవి. అంటే దేవుని చేత ప్రేమించబడి దేవుని సంకల్పంలో ఉన్నావు కనుకనే నీ జీవితంలో మేలు కొరకే జరుగుతున్నాయి. అవి కీడు కొరకు కాదు. నువ్వు అనుభవిస్తున్న కీడు కాదు. నువ్వు అనుభవిస్తున్న నష్టం కాదు. నువ్వు అనుభవిస్తున్న క్షోభ అది క్షోభ కాదు. దానిలో మేలు దాచబడి ఉన్నది. విశ్వాసంలో, ప్రభువులో నిలకడ కలిగి నువ్వు సాగగలిగితే, అబ్బా, ఘనమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. అందుకే శోధన సహించమని చెప్తున్నాడు. ఎవరికైనా చెడు ప్రేరేపణలు కలుగుతుంటే కీడు విషయమై కాదది. దేవుడు కీడు విషయమై నిన్ను శోధించడు. ఒకవేళ చెడు ప్రేరేపణ నీకు కలుగుతుంటే అది అపవాది వలన వచ్చిందని గుర్తుపెట్టుకో. నీ జీవితాన్ని పాడు చేయటానికి అలాంటి చెడ్డ ఆలోచన, చెడ్డ కోరికలు కలుగుతున్నాయి. ప్రభు నీ జీవితాన్ని పాపం విషయమై శోధించనీయుడు. నీతి కొరకు శోధించబడతావు, భక్తి కొరకు శోధించబడతావు, ఆధ్యాత్మికమైన ఎదుగుదల కొరకు శోధించబడతావు తప్ప పాపం కొరకు శోధించబడవు. పాపం కొరకు శోధించబడుతున్నావంటే అది అపవాది ప్రేరణ. ఇది కొంచెం క్లారిటీ తెచ్చుకో. అది దుష్టుడు ప్రేరణ గనక నువ్వు గమనించకపోతే నీ ఆత్మీయ జీవితం నష్టపోతుంది. అందుకనే దురాశ గర్భమును ధరించి పాపం అంటుందట. అది మరణానికి తీసుకెళ్తుంది. అది చెడుది. ఆ చెడు సంబంధమైన ప్రేరణ నీకు కలుగుతుందనంటే అది దుష్టుడి నుంచి కలిగింది. గమనించండి, మోసపోకండి. ఏది దేవుని ప్రేరణ, ఏది అపవాది ప్రేరణ బాగా గమనించాలి. దేవుడు అనుగ్రహించేటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రతి ఈవిని కూడా, ప్రతి వరం కూడా పరలోక సంబంధమైనదై
దేవుని నుండి నీకు అనుగ్రహించబడుతుంది. అందుకనే స్థిరమైన మనసు కలిగి ఉండాలి తప్ప సంచులుడిగా కదలిక కలిగిన వ్యక్తిగా ఉండవద్దు. ఆయన తన సృష్టిలో మనలను ప్రధానమైన వ్యక్తిగా చేశాడు. ఆయన సంకల్పం చొప్పున మనము తయారు చేయబడ్డాం. అందుకనే ఆయన సంకల్పంలో ఉన్నామని గమనించి దైవికమైన భయములో, దైవికమైన భక్తిలో సాగిపోవలసిన వారంగా ఉన్నాం. వినటానికి వేగిరి పడుతూ, మాట్లాడడానికి, కోపగించుకోవడానికి నిదానిస్తూ ఉండాలంతే తప్ప చాలా మంది ఏం చేస్తారు తెలుసా? మాట్లాడడానికి తొందరపడతారు. ఎదుటోడు మాట్లాడుతుంటే పూర్తిగా వినరు, అడ్డంగా మాట్లాడతారు. ఆయన అదే చెప్తున్నారు, మాట్లాడడానికి నిదానించు. కోపగించుకోవడానికి కూడా ఆలోచన కలిగి కోపగించుకో. అనవసరం కోపపడకు. కొంతమంది అంటారు ముక్కు మీద కోపం అంటారు. ముక్కు మీద కోపం అంటే ఏంటి? ప్రతిదానికి కోపపడతారు. అసలు సమయం, సందర్భం అనేది లేదా? అంటే వాళ్ళు ఎలా ఉండాలని ప్రభు చెప్తున్నాడు అంటే, అనవసరమైనటువంటి తొందరపాటు వద్దు. ఒకవేళ మనిషికుండే కోపం దేవుడి నీతిని ఏమీ నెరవేర్చదు. అందుకనే కోపం విడిచిపెట్టాలి. సమస్తమైనటువంటి మాల్యమును, దుష్టత్వం విడిచిపెట్టు. దేవుని వాక్యాన్ని విధేయతతో స్వీకరించు. ఎందుకో తెలుసా? ఆ వాక్యము ఆత్మలను రక్షించేది. అంతటి శక్తి దేవుని వాక్యానికి ఉంది. దేవుని వాక్య ప్రకారంగా బ్రతకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి అంటున్నాడు. చాలా మంది రోజున వారిని వారు మోసం చేసుకుంటూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. మందిరానికి వెళ్తున్నారు, పాటలు పాడుతుంటారు, వాక్యాలు చదివేస్తుంటారు, కానుకలు ఇచ్చేస్తుంటారు, నేను కూడా యేసుప్రభు బిడ్డనే అని చెప్పుకుంటారు. కానీ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అందుకనే వారు మోసపోతున్నారు. ఎవరైతే వాక్య ప్రకారంగా బ్రతకరో అద్దంలో వాళ్ళ ముఖాన్ని చూసుకున్నట్టుంటారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ ముఖం ఎలా ఉంటుందో మర్చిపోతారు. నీటిగా తలదూకోవచ్చు, ముఖం నిండా క్రీములు రాసుకోవచ్చు, చాలా అందంగా ఉన్నానని అద్దం చూసుకొని మురిసిపోవచ్చు. వాక్యం బోధించినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు అలాగే అనిపిస్తుంది. కానీ వాక్యం విన్న తర్వాత మళ్ళీ అదే వాక్యం నీ జీవితాన్ని కడుతుందా, సరిచేస్తుందా, నిన్ను చక్కదిద్దుతుందా? అయితే నువ్వు వాక్యానికి లోబడుతున్నావు. ఆ వాక్యము నీ జీవితాన్ని సరిచేసేటట్లుగా విధేయత చూపుతున్నావు. ఒకవేళ అలాంటిది జరగటం లేదా అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు వాక్యాన్ని విడిచిపెడుతున్నావు. అందుకే జాగ్రత్తగా చూసుకో. దేవుని వాక్యాన్ని విన్నది మర్చిపోకుండా ఆచరణలో పెడుతూ వాక్యం వలన కలిగేటువంటి దైవికమైన దీవెన పొందుకోవటానికి నిన్ను నీవు సిద్ధపరచుకో. నేను చాలా భక్తి కలిగిన వాడినని, భక్తి కలిగిన దాన్ని అనుకుంటే నీ హృదయాన్ని మోసం చేసుకోకో. నీ హృదయాన్ని దైవికమైన భయముతోను భక్తితో నింపుకో. అసలు భక్తి అంటే ఏంటో తెలుసా? దేవుని దృష్టిలో కళంకం లేని పవిత్రమైనటువంటి భక్తి అంటే అనాథ పిల్లలను, విధవరాండ్లను వారి కష్టాల్లో పరామర్శించి వారికి సహాయం చేయడం. రెండోది, ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యం అనగా చెడుతనం, పాపం, అపవిత్రత అంటుకోకుండా వారిని వారు కాపాడుకోవడమే. ఇది భక్తి అంటే. కనుక అనాథ పిల్లలకు సాయం చేయి, విధవరాండ్లకు సాయం చేయి,
వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని పరామర్శించు. వారికి ఏదైనా నీ చేయగలిగినది చేయటానికి, వారికి ఇవ్వగలిగింది ఇవ్వటానికి ప్రయత్నం చేయి. అంత మాత్రమే కాదు, ఈ లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపడంబులు ఉన్నాయే, అది నీకు అంటకుండా కాపాడుకో. అప్పుడు భక్తి అని అనబడుతుంది. కనుక వాక్యానుసారంగా ప్రభు నీతో మాట్లాడిన విషయాలకు దేవునికి చెవియొగ్గి వాక్యానుసారంగా జీవిస్తూ ఇతరులకు మాదిరికరంగా నీ భక్తిని కనబరిచి దేవుని చేత మెప్పు పొందు. ప్రభు వలన పరిపూర్ణత పొందుకుంటావు. అటు వాక్యానుసారమైన జీవితం ప్రభు అందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.